హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంకే టాక్స్. నా పేరు సాయి కిరణ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకు సెల్ఫ్ స్టిక్ విత్ ట్రైప్యాడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి బిగినర్కి ఉపయోగపడే వీడియో. ఎందుకంటే చాలామంది వీడియో తీసేటప్పుడు కానీ, లేకపోతే వీడియో తీయాలనుకున్నప్పుడు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళని వీడియో తీయండి అని మనం బతిమలాడుకోవడం, లేకపోతే వాళ్ళని అడగడము, కొన్ని సమయాల్లో వాళ్ళు రాకపోవడము, చలో మనకు వీడియో రికార్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దానికోసము మనకు ట్రైప్యాడ్ అనేది ఎంతో యూజ్ఫుల్ అవుతుంది. ఎవరు లేకపోయినా సరే మనము రికార్డు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైనా బిగినర్ కానీ, లేకపోతే తీసుకోవాలనుకున్న వారు ఎలాంటి ట్రైప్యాడ్ ఉంటే బాగుంటుంది బిగినర్స్కి, అండ్ ఎంత ప్రైస్లో తీసుకుంటే బాగుంటుంది, ఏ ట్రైప్యాడ్ తీసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఫుల్ డీటెయిల్గా చెప్పాను, మీ అందరికీ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ ట్రైప్యాడ్ని మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. అండర్ 1000 రూపీస్ వరకు వచ్చింది. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఒక 950 వరకు చూపిస్తుంది. దాంట్లో ఒక 1000 వరకు, ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఒక 950 వరకు వస్తుంది. సో మీరు ఎందులో కావాలనుకుంటే అందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ట్రైప్యాడ్ వచ్చేసి టైగార్ T14. అండ్ ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను కూడా మీలాగానే బిగినర్ కాబట్టి చాలా ఇబ్బంది పడేది, అంటే వీడియో రికార్డ్ చేసుకోవడానికి. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే వాళ్ళు చేతిలోనే ఫోన్ పట్టుకొని వీడియో రికార్డ్ చేయడం కానీ, వ్లాగ్స్ తీసుకోవడం కానీ వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఎందుకంటే తెలుసు అన్నమాట, రికార్డు ఎంత వరకు మన హ్యాండ్ని ఎక్స్టెండ్ చేస్తే మన వీడియో అనేది క్యాప్చర్ అవుతుంది, మనం ఎంత ఫుల్ ప్లేట్గా అందులో కనిపిస్తాము, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. సో దానికోసం మనకు యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ట్రైప్యాడ్. సో దానికోసం తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రైప్యాడ్ యొక్క హైట్ వచ్చేసి 70 ఇంచెస్ వరకు ఉంటుంది, అంటే దాదాపుగా 180 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మనకు ఒక డ్రోన్ షాట్ లాగానే వీడియోస్ షూట్ చేయవచ్చు, మనకు డ్రోన్ షాట్ లాగానే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఈ బ్యాక్ సైడ్ ఇచ్చారు కదా, ప్రతి ట్రైప్యాడ్కు దాదాపుగా 3 లెగ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ ట్రైప్యాడ్కి ఏంటంటే 4 లెగ్స్ ఇవ్వడం జరిగింది. ట్రైప్యాడ్ కింది సైడ్లో ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేయడం వల్ల ఈ లెగ్స్ అనేటివి ఓపెన్ వస్తుంది. నేను చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ 4 లెగ్స్ అనేవి చూసారు కదా, ఈ 4 లెగ్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. సో మనము ఇలా పెట్టుకున్న తర్వాత మన వీడియో అనేది క్లారిటీగా రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబుల్గా స్టాండ్ అనేది ఉంటుంది కాబట్టి 4 లెగ్స్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఇక్కడ 360 డిగ్రీస్ రొటేషన్ చేసుకోవచ్చు. ఫోన్ యాంగిల్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనము ఇలా 360 డిగ్రీస్ అనేవి రొటేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే, మనం కుకింగ్ వీడియోస్ లాంటివి తీస్తాం కదా, అలాంటప్పుడు మనము ఆ వీడియో యాంగిల్ ఫోన్ అడ్జస్ట్ చేసి ఇట్లా మన 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకుంటూ వీడియోని క్యాప్చర్ చేయవచ్చు. దీంతో పాటు ఒక టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనము ఫోన్ ఇక్కడ దీన్ని టైట్ చేయడం కానీ, లూజ్ చేయడం కానీ, ఇప్పుడు నేను ప్రజెంట్ దీన్ని లూజ్ చేయడం జరిగింది. సో ఈ టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఫిట్ చేయడం ద్వారా ఇదేంటంటే ఇట్లా టైట్ అయిపోతుంది. సో మనకు షేక్ అనేది కాదు. ఇక్కడ ఉన్న ఈ ఫ్రేమ్ అనేది ఉంది కదా, ఈ ఫ్రేమ్ అనే దాంట్లో ఒక 2 క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఫోన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇవి హారిజెంటల్గా, మన ఫోన్ అనేది, ఈ ఫ్రేమ్ అనేది వెర్టికల్గా ఉంటుంది, మన ఫోన్ అనేది మాత్రం హారిజెంటల్గా ఇందులో అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం వీడియో ఇట్లా సెల్ఫీ తీసుకోవాలన్నా, లేకపోతే మనం వీడియో షూట్ చేసుకోవాలన్నా మనం ఇట్లా సింగిల్ హ్యాండ్ తోటి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే వీడియో తీసేటప్పుడు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే కొద్దిగా వీడియో తీయడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం సింగిల్ హ్యాండ్ తోటి ఇట్లా పట్టుకోవడము, లేకపోతే ఈ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ ఇట్లా మార్చుకుంటూ పోతే మన వీడియో అనేది షేక్ అవ్వడం జరుగుతుంది. సో దానికోసం ముఖ్యంగా ఏంటంటే, మనకు ఈ ట్రైప్యాడ్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. దీని యొక్క వెయిట్ వచ్చేసి 186 గ్రామ్స్ వరకే ఉంటుంది. సో లైట్ వెయిట్గానే ఉంటుంది, అంత ఇబ్బంది కూడా ఉండదు. మనం ఎక్కడికైనా బ్యాగులు వేసుకొని మనం క్యారీ చేయవచ్చు. మనకు కొన్ని సందర్భాలలో ఇబ్బంది అవుతుంది అన్నమాట, మన చేతిలో ఫోన్ పట్టుకొని తీయడము. బట్ ఈ ట్రైప్యాడ్ తోటి మనకు అలాంటి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇట్లా పట్టుకొని ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఎస్ఎంకే టాక్స్ అని ఇట్లా మనము ట్రైప్యాడ్ని చేతితో పట్టుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు ఫోన్తో పాటు ఇక్కడ కెమెరా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ నట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కెమెరాని కూడా అడ్జస్ట్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ ఏమంటే బ్లూటూత్ రిమోట్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ బ్లూటూత్ రిమోట్ మనము దీన్ని ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే 15 ఫీట్స్ వరకు మనం యూజ్ చేయవచ్చు.
దీంట్లో ఎవరు లేకపోయినా మనమే ఫోన్ క్యాప్చర్ మన ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అండ్ దీంట్లో సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు దీన్ని ఆపరేట్ చేసి. సో ఇది కూడా మనకు ఎవరి సపోర్ట్ లేకుండా ఈ రిమోట్ ద్వారా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి అడ్వాంటేజ్. సో మంచి బడ్జెట్ ఆప్షన్ అని నేను చెప్పగలుగుతా, ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేసిన కాబట్టి దీంట్లో ఎలాంటి అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ అంటూ ఏముండవు. సో అది మైనర్గా అది ఒకటే ఉంది, పర్సనల్గా చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో వీడియో చివరిలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. 1% ఏంటంటే అది గాలి ద్వారా కొద్దిగా మనం అది కూడా 180 సెంటీమీటర్స్ హైట్లో మనం వీడియో రికార్డ్ చేసే టైంలోనే అది గాలి రావడం వల్ల కొద్దిగా షేక్ అనడం అవుతుంది. సో అప్పుడు మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియో అనేది. సో దాని తప్ప ఇంకా వేరే దీంట్లో డిసడ్వాంటేజ్ అంటూ ఏముండదు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి టైగాట్ T14. నేను ఇది ఇక్కడ చూశారు కదా, టైగాట్ T14. సో నేను క్లారిటీగా చెప్పిన అనుకుంటా ఫ్రెండ్స్. సో నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు, అంటే నేను బిగినర్ కాబట్టి కొన్నిసార్లు తడబడవచ్చు. ఎందుకంటే ప్రతిదీ చెప్పాలంటే కొద్దిగా అంటే నేను కూడా బిగినర్ కాబట్టి కొద్దిగా ఎక్కడనో భయం అనేది ఉంటుంది. నేను చెప్పే ప్రతి విషయం మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అంటే నేను చెప్పేది ప్రతిసారి నా 100%గానే ఇస్తున్నా, బట్ అది కొద్దిగా ఎక్కడ మీకు ఎక్కకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు మీరు సాటిస్ఫైగా నా వీడియో ఫుల్ ఫ్లెడ్జ్గా చూసేట్టుగానే ఉంటుంది. మీ సపోర్ట్ కావాలి. సో నేను ఇంకా క్లారిటీ తోటి మంచి మీకు అర్థమయ్యే విధంగా ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను. ఎందుకంటే నేను కూడా కొద్దిగా చెప్తున్నప్పుడు తడబడవచ్చు, లేకపోతే మీకు నేను చెప్పేది కొన్ని ప్లేస్లలో అర్థం కాకపోవచ్చు. బట్ నేను చెప్పేది కాకుండా నా కష్టం మీరు చూసి కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు మంచి కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా అండ్ మంచి మోర్ యూస్ఫుల్ కంటెంట్తోనే మీకు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో ఎలా అనిపించిందో వీడియో చివరిలో కామెంట్ చేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.